నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. నా వీడియోలు మీరు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే, మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి. మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది. ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే. దయచేసి ఎలాంటి కాల్స్ స్వీకరించబడు, ఎలాంటి కాల్స్ కూడా చేయొద్దు. ఈరోజు ఒక ఆసక్తికరమైనటువంటి కథనంతో నేను మరో కోణం రూపంలో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఆసక్తికరమైన కథనం అంటే, సాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత, ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ సన్యాసం తర్వాత పెద్ద ఎత్తున ఒక కామెంట్ అయితే వచ్చింది. దీని వెనక బీజేపీ ఉంది, బీజేపీ పాత్ర ఉంది, బీజేపీ ప్రమేయం ఉంది, బీజేపీ ఆశీస్సులు ఉన్నాయి, బీజేపీ అండదండలు ఉన్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక ప్రచారం అయితే జరిగింది. ఇప్పుడు తాజాగా తెలుస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఒక స్టోరీ ఏంటంటే, అయా బీజేపీ మాత్రమే కాదు, ఉత్తర దక్షిణ ధృవాలైనటువంటి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి పాత్ర ప్రమేయాలు కూడా సాయిరెడ్డి సన్యాసం వెనక ఉన్నాయి అని చెప్పేసి అయితే ఒక ఆసక్తికరమైన కథను తెలుస్తోంది. ఉరదినమ్మ బడవ ఇదేంది ఇది? అయితే జగన్మోహన్ రెడ్డి లేదంటే చంద్రబాబు ఎవరో ఒకళ్ళు ఉండాలి, కానీ ఇద్దరుంటం ఏంటి, అసలు ముగ్గురు కలవటం ఏంటి, ఇదెక్కడ విడ్డూరం, ఇదెక్కడ విచిత్రం అని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు. ఆ స్టోరీ విన్న తర్వాత నాకు కూడా అదే డౌట్ వచ్చింది. కానీ లోతులకు వెళ్ళే కొద్దీ ఓహో ఇంత జరిగిందా, ఇంత జరిగుండొచ్చు అనేటటువంటి ఒక అభిప్రాయం కూడా వచ్చిందనమాట. అసలు నాకు ఈ స్టోరీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు అనేది ఈ వీడియో లాస్ట్లో చెప్పే ప్రయత్నం, చూపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ ఆసక్తికరమైనటువంటి కథనాన్ని ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక యథావిధిగా మీ అభిప్రాయం తెలుసుకోవడం కోసం ఒక చిన్న ప్రశ్న ఇస్తున్నాను. సాయిరెడ్డి రాజకీయ సన్యాసం వెనక బీజేపీ, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ముగ్గురి పాత్ర ప్రమేయం ఉంది అనేటటువంటి కామెంట్లపైన, వార్తలపైన మీ అభిప్రాయం ఏంటి? ఆప్షన్ ఏ ఎస్ ఉండే అవకాశం ఉంది, ఆప్షన్ బి ఉండే అవకాశం ఏమాత్రం లేదు, ఆప్షన్ సి ఏమో ఇప్పుడే చెప్పలేం. ఈ అభిప్రాయాలు మీకు నచ్చింది, మీరు అనుకుంటుంది ఏమున్నా సరే ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ స్టోరీ ఎక్కడి నుంచి వచ్చిందనేది నేను లాస్ట్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ స్టోరీలో మనం ఒకసారి పార్ట్లుగా చూస్తే అసలు సాయిరెడ్డి చరిత్ర దగ్గర నుంచి, అంటే వైఎస్ఆర్ కుటుంబంతో అనుబంధం దగ్గర నుంచి, సాయిరెడ్డి ఆర్థిక పరిస్థితి దగ్గర నుంచి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మారినటువంటి పరిణామాల నుంచి, జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన తర్వాత పడ్డటువంటి విపత్కర పరిస్థితుల నుంచి, బీజేపీ ఎంటర్ అయిన దగ్గర నుంచి, బీజేపీకి తాను దగ్గరైన దగ్గర నుంచి, ఇలా రకరకాలుగా ఒక 3-4 పార్ట్లుగా మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ అసలు మొదట్లో సాయిరెడ్డి పరిస్థితి ఏంటంటే ఒక్కసారి ఈ కథనంలో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. అందులో ఫస్ట్ ఏంటంటే, వైఎస్ఆర్ కుటుంబంతో ఆయన బతికున్న రోజుల దగ్గర నుంచి అనుబంధం ఉంది. ఆయన ముఖ్యమంత్రి కాకముందు దగ్గర నుంచి సాయిరెడ్డికి అనుబంధం ఉంది. అంటే వాళ్ళ పర్సనల్ ఆడిటర్ అన్నమాట. ఆ క్రమంలోనే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవటం, వాళ్ళకి విస్తృతమైన సామ్రాజ్యాన్ని సృష్టించి పెట్టేందుకు తన సర్వశక్తులు వడ్డటం, ఇవన్నీ జరిగిపోయి మనకు తెలిసిందే. అయితే ఆ క్రమంలో ఎప్పుడూ తను పెద్దగా వెనకేసుకుంది, సంపాదించుకుంది ఏమీ లేదట. ఇది మొదటగా మనం గ్రహించాల్సినటువంటి, గమనంలోకి తీసుకోవాల్సినటువంటి పాయింట్ అని చెప్పేసి కూడా ఈ కథనంలో క్లియర్గా తెలుస్తోంది. అనేక సార్లు కూడా మెన్షన్ చేశారు. ఏ రకంగా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఈయనకి రాజ్యసభ అవకాశం ఇచ్చాడు సాయిరెడ్డికి. సాయిరెడ్డికి రాజ్యసభ అవకాశం ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి తానే స్వయంగా సాయిరెడ్డితో అన్నాడట, అన్నా మన ఎమ్మెల్యేలకి తలా 2 కోట్లు ఇచ్చాయన్నా అని చెప్పేసి హుకుం జారీ చేశాడట. అంటే రాజ్యసభ సభ్యుడంటే ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు ఓటేసి ఎన్నుకోవాలన్నమాట. ఇప్పుడు రాజకీయ నాయకులు ఓట్లేసేటటువంటి ప్రజలకు ఏ విధంగా డబ్బు పంచుతారో ఆ రకంగా ఇక్కడ రాజ్యసభ సభ్యులు అనేవాళ్ళు తమను ఎన్నుకునేటటువంటి ఎమ్మెల్యేలకి డబ్బు పంచే ప్రక్రియ అన్నమాట. తలా 2 కోట్లు అంటే మరి అప్పుడు ఎంత ఇచ్చాడో, ఎంతమందికి ఇచ్చాడో తెలియనటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో తలా 2 కోట్లు ఇచ్చేయమని మాట వరుసగా చెప్పాడు తప్ప చేతిలో కాణీ కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టలేదట. సరే, చచ్చి చెడి ఎట్లోకట్లా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి, లేకపోతే వీళ్ళు ఎవరన్నా పక్క చూపులు చూస్తే నేను ఓడిపోతాను, పరుగు పోద్దనుకున్నాడేమో. మొత్తానికి మద్రాస్ సిఐటి కాలనీలో 2 ఇళ్ళుంటే వాటిని తెగనమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి మొత్తానికి వీళ్ళకి పనిచేశారట. అందుట్లో కాస్తో కూస్తో మిగిలితే సుప్రీంకోర్టు లాయర్లు తినేశారట. ఎందుకంటే ఒకానొక స్టేజ్లో జగన్మోహన్ రెడ్డి స్వయంగా, అన్న నాకే కష్టంగా ఉంది, నాకే టైట్గా ఉంది, నా కేసుల సంగతి నేను చూసుకుంటాను, నీ కేసుల సంగతి నువ్వు చూసుకో అన్నా
అని చెప్పేసి చెప్పాడట. ఇక ఏమి చేసేది లేక మారు మాట్లాడకుండా నోరు మూసుకొని మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం సుప్రీంకోర్టు లాయర్లకు కూడా ఏది ఆ ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బు ఉంది కదా, దాంతో మొత్తానికైతే తంతు నడిపించాడు. ఇది ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చూసేవాడు సాయిరెడ్డిని, డబ్బు కాడికి వచ్చేసరికల్లా ఏ రకంగా ప్రవర్తించేవాడు, సాయిరెడ్డి ఆర్థిక పరిస్థితి ఏంటి, అప్పుడు ఏ రకంగా ఉండేది, ఏ రకంగా డక్కా ముక్కీలు తిన్నాడనేది చెప్పడమే ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుందన్నమాట. సరే, అంతవరకు బాగానే ఉంది. కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇక అయిన దగ్గర నుంచి సాయిరెడ్డి స్టార్ తిరిగిపోయిందనేది ఈ కథనంలో రెండో పార్ట్. ఎంతగా స్టార్ తిరిగిపోయిందంటే డబ్బులు సర్దుకోవాలన్నా మరోటి చేయాలన్నా సరే జేబులు తడుముకునే స్టేజ్ నుంచి ఈసారి వేల కోట్ల రూపాయలు వెనకేసుకునే స్టేజ్కి ఎదిగిపోయాడట. విశాఖపట్నాన్ని స్ట్రా వేసుకొని పీల్చి పిప్పి చేశాడట. కూతురు కోరిందే తడవుగా అడిగిందే తడవుగా అడిగిన దాన్ని కాదనకుండా ఇచ్చేశాడట. సముద్రం దగ్గర నుంచి కొండల వరకు దేన్ని వదిలిపెట్టలేదట. అలా కూతురికి పోగా, కూతురు కోరికలు తీర్చగా, కూతురు అడిగింది ఇవ్వగా, మిగిలిన దాంట్లో కూడా తను పుత్రయోగం కలగటానికి కారణం అయ్యాడు, ఆనందం పొందటానికి కారణం అయ్యింది అని చెప్పబడుతున్న ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి శాంతికి కొంత ధార పోశాడనేది ఆ కథనంలో రెండో పార్ట్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం. వీటి మొత్తం ఖరీదో లేదంటే మొత్తం టోటల్గా శాంతికి ఇచ్చిందన్నో మొత్తంగా చూసుకున్నట్టయితే దాదాపుగా వేల కోట్ల రూపాయల ఖరీదు చేసేటటువంటి ఆస్తులు కానివ్వండి, సంపాదన కానివ్వండి ఉందనేది ఇందులో చెప్పినటువంటి అంశం. అంటే సాయిరెడ్డి పరిస్థితి ఎక్కడుంది, ఎక్కడి నుంచి మొదలైంది, అక్కడి నుంచి ఏ విధంగా ట్రావెల్ అయింది అనేది ఫుల్గా మనకి ఈ మొదటి రెండు పార్ట్లో తెలుస్తోంది. జేబులు తడుముకునే స్టేజ్ నుంచి వేల కోట్ల రూపాయలు దండుకునే వరకు చాలా క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. సరే, రోజులు మొత్తం ఒకేలా ఉండవు కదా. మన మూడో పార్ట్ అక్కడి నుంచి మొదలవుద్ది. రోజులు బ్యాడ్ అయిపోయిన దగ్గర నుంచి, టైం బ్యాడ్ అయిపోయిన దగ్గర నుంచి అనమాట. రోజులు మొత్తం ఒకేలా ఉండవు కదా. జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నన్నాళ్ళు అసలు తనకు తిరుగులేదన్నట్టుగా ప్రవర్తించిన సాయిరెడ్డి ఒక్కసారి అధికారం కోల్పోయిన తర్వాత తిరిగి నేల మీద పడ్డాడట. ఎంతగా పడ్డాడు అంటే, అయ్యా ఇప్పటి వరకు చాలా కేసుల్లో నేను A2గా ఉన్నాను, ఇక మీదట నేను A1గా కొన్ని కేసుల్లో మారిపోయే అవకాశం ఉందనేటటువంటి భయం, ఆందోళన, బాధ, దుగ్ధ వీటన్నిటినీ ఆయన అనుభవించాడట. ఇవన్నీ భావోద్వేగాలన్నీ చుట్టుముట్టేశాయట. ఆ చుట్టుముట్టినటువంటి క్రమం నుంచి తెలివిగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు సాయిరెడ్డి అనేది ముఖ్యమైన అంశం. ఏ రకంగా తన మేనగోడల ద్వారా చంద్రబాబు నాయుడిని దువ్వే ప్రయత్నం, మచ్చక చేసుకునేటటువంటి ప్రయత్నం, లైన్లో పెట్టుకునే ప్రయత్నం చేశాడనేది ఇందులో ముఖ్యమైన అంశం. మేనగోడలు అంటే తారకరత్న భార్య. తెలుసు, తారకరత్న చనిపోయినప్పుడు ఆ కుటుంబంతో ఏ విధంగా ఉన్నాడు, చంద్రబాబు నాయుడితో ఎంత సన్నిహితంగా మెలిగాడు, బాలకృష్ణతో ఎంత క్లోజ్గా మెలిగాడని మనం చూసాం. అప్పుడే కొంతకాలం పాటు వైసీపీ కూడా దూరం పెట్టింది. సరే, ఆ తర్వాత దగ్గర అయ్యారు, అది వేరే విషయం అనుకోండి. సో మొత్తానికి చంద్రబాబు నాయుడు అక్కడ మచ్చక చేసుకునే ప్రయత్నం చేశాడు ప్రభుత్వం మారిన వెంటనే అనేది ఈ కథనంలో ముఖ్యమైనటువంటి అంశం. అయితే చంద్రబాబు నాయుడిని ఒక్కడిని మచ్చక చేసుకుంటే సరిపోతుందా, మరి జగన్తో శత్రుత్వం పెరగదా అంటే ఆ క్రమంలోనే బీజేపీ రూపంలో అండ కావాలని ప్రయత్నించాడట. దొరికిన అవకాశం ఏంటయ్యా అంటే బీజేపీకి రాజ్యసభలో అంత సంఖ్యాబలం లేదు, వైసీపీకి కావలసినంత సంఖ్యాబలం ఉంది. ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డితో వన్ ఫైన్ డే చాలా క్లియర్గా చెప్పాడట, అన్న మనం బీజేపీకి సహకారం అందిద్దాం, వాళ్ళకి రాజ్యసభలో ఓట్లు కావాలి, మనం ఇద్దామన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడో తటపడాయించి మనం బీజేపీకి వెంట పెడితే, బీజేపీకి ఓటు వేస్తే మైనారిటీలు మనకు దూరం అవుతాయని చెప్పేసి తటపటాయించడం మొదలుపెట్టాడట. ఇక్కడే ఈ కథనంలో డొల్లతనం కూడా కనిపిస్తుంది. 5 ఏళ్ల పాటు గట్టిగా చెప్పుకోవాలంటే అసలు మొదటి దఫా 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి తెరచాటు సంబంధాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా బీజేపీతో ఏదో అయితే ఓటేస్తే ఎన్నిసార్లు వేయలేదు ఓటు. సో ఈ కథనంలో డొల్లతనం అయితే ఇక్కడ కనిపిస్తుంది. సరే, వాళ్ళు చెప్పింది యాసిడ్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. సరే, జగన్మోహన్ రెడ్డి తటపడాయించిన దగ్గర నుంచి మొత్తానికి డైరెక్ట్గా సాయిరెడ్డి రంగంలోకి దిగి బేరసారాలు మొదలుపెట్టాడనేది ఇందులో చెప్తున్నటువంటి మరో ముఖ్యమైన అంశం. 7 తెస్తాను, నాకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వండి అనేది ఫస్ట్ కుదుర్చుకున్నటువంటి బేరం అట. అయితే ఆ బేరం కుదుర్చుకున్న తర్వాత సాయిరెడ్డికి తెలియకుండానే, సాయిరెడ్డిని నమ్మకుండానే ఒక ముగ్గురు నేతలు, ఒక ముగ్గురు సభ్యులైతే డైరెక్ట్గా బీజేపీతో లాలూచి పడిపోయి డైరెక్ట్గా వాళ్లే డైరెక్ట్ అయిపోయి బేరం కుదుర్చుకునేశారట. అర్రే దెబ్బడిపోయింది, మనం 7 అనుకుంటే అందులో 3 జారిపోయారని చెప్పేసి
మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చేసాడట. వెనక్కి వచ్చి ఈసారి రెండోసారి నాతో పాటు ఇంకొక ముగ్గురునో ఇద్దరినో తీసుకొస్తాను, నా గవర్నర్ పోస్ట్ ఉండని చెప్పేసి రెండో బేరసారు. ఇక్కడ కూడా అంతే సేమ్. అందుట్లో మళ్ళీ ఒకళ్ళో ఇద్దరో మళ్ళీ వెనకడుగు వేశారు. ఎందుకంటే సాయిరెడ్డిని నమ్మలేం, రేపు ఏం జరుగుతుందో, జగన్మోహన్ రెడ్డితో పెట్టుకోలేం, వాళ్ళ భయాలు వాళ్ళకు ఉండొచ్చు. సో మొత్తానికి మొదటి దఫానో ముగ్గురు బ్యాక్ అయిపోయారు, రెండో దఫా కూడా ఒక ఇద్దరు ముగ్గురు బ్యాక్ అయిపోయినట్టున్నారు. ఆ నేపథ్యంలోనే ఫైనల్గా బాబు వాళ్ళందరితో కాదు, నేను ఒక్కనే వస్తాను, మీకు కావాల్సింది చేస్తాను, నాకేమొద్దు, నా కేసుల నుంచి విముక్తి కల్పిస్తే చాలు, నాకు క్షమాభిక్ష పెడితే చాలని చెప్పేసి ఫైనల్ బేరసారానికి మొదలెట్టాడట. సరే, ఇక్కడే అమిత్ షా కూడా ఓకే పడుంటాళ్లే అని చెప్పేసి మొత్తానికి ఒప్పుకున్నట్టుగా, చంద్రబాబు నాయుడు ఒప్పుకోనట్టుగా, అమిత్ షా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యి మొత్తానికి ఏదో రకంగా నయానో భయానో చెప్పి ఒప్పించినట్టుగా అయితే ఈ కథనంలో తెలుస్తున్నటువంటి మరో ముఖ్యమైనటువంటి టాపిక్. ఆ రకంగా బీజేపీకి దగ్గరైపోయాడు. మరి బీజేపీకి దగ్గరైతే సరిపోతుందా? జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జగన్మోహన్ రెడ్డిని ఒక్కడిని ఇరికించేసేస్తే జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించి తాను సుఖంగా ఉంటాడంటే లేదు. వాళ్ళ కోపం వస్తే ఏం జరుగుతుందో సాయిరెడ్డికి తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా ఒప్పించుకుని తాను అంటే అటుపక్క చంద్రబాబు నాయుడు అనుమతితోటి, ఇటుపక్క జగన్మోహన్ రెడ్డిని ఒప్పించుకొని మొత్తానికి రాజీనామా చేశాడు, రాజకీయ సన్యాసం పుచ్చుకున్నాడు. ఫైనల్గా ఆ సీటును తీసుకెళ్ళి కూటమికి దారాదత్తం చేశాడు. రేపటి రోజున ఇదే సీటు బీజేపీకి వెడుతుందనేటటువంటి ఒక ఊహాగానం కూడా బలంగా ఉంది. సో ఉత్తపుణ్యానికి అప్పనంగా బీజేపీకి ఒక సీటు వచ్చేసింది. దాని ద్వారా ఫలితంగా నీ కేసుల నుంచి విముక్తి చేస్తాం, నిన్ను ఇబ్బంది పెట్టమని చెప్పేసి పైనుంచి హామీ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇబ్బంది లేకుండా ఇటుపక్క హామీ తెచ్చుకున్నాడు. చంద్రబాబు నాయుడు ఏమన్నా అడ్డుపడతాడేమో అని చెప్పేస్తే అమిత్ షా ద్వారా అట్నుంచి కూడా మార్గం సుగమం చేసుకున్నాడు. అలా 4 వైపుల నుంచి అన్ని రూట్లు క్లియర్ చేసుకుని బీజేపీ కృపా కటాక్ష వీక్షణాలతో సాయిరెడ్డి రాజీనామా, రాజకీయ సన్యాస పర్వం కొనసాగింది అనేదైతే ఈ కథనం యొక్క సారాంశం. ఈ హిందుట్లో కొసమేరు పెయింటయ్యా అంటే ఈ బేరసారాల సంగతి, ఈ అంశాలు ఇవన్నీ చంద్రబాబు నాయుడికి ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయట. ఎలా అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వ్యక్తికి తెలుసు, ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తున్నాయట. ఎవరా వ్యక్తి అంటే ఇంకెవరు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఆయనకి సాయిరెడ్డి ఎక్కడికి వెళ్ళింది, ఎవరితో మాట్లాడింది, ఏం జరిగింది, ఈ యొక్క అంశాలన్నీ ఎప్పటికప్పుడు డే టు డే అప్డేట్ లాగా వస్తూనే ఉన్నాయట. ఆ వచ్చిన అప్డేట్లన్నీ క్రోడీకరించి ఏం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు దగ్గర చెప్తున్నారట. అలా చంద్రబాబు నాయుడికి నిరంతరం ఒక సమాచారం ఉంది. ఫైనల్గా అమిత్ షా రంగంలో దిగి అటుపక్క ఆ వర్గాన్ని ఇటుపక్క ఈ వర్గాన్ని మొత్తాన్ని కూల్ చేసేసి ఫైనల్గా సాయిరెడ్డి చేత సన్యాసం ఇప్పించారనేది అయితే ఈ కథనం యొక్క సారాంశం. అయితే ఇంత అద్భుతమైన కథనం రాసింది, రచించింది ఎవరయ్యా అంటే నేను కాదండోయ్. మీకు ఆఖరిలో చెప్తానన్నాను కదా, చెప్పడం ఏంటి, ఏకంగా చూపిస్తున్నా చూడండి. చూసారు కదా, ఈ పేపర్ క్లిప్లో ఉన్నదే నేను చెప్పాను. జమీన్ రైతు అనేటటువంటి పత్రికలో వచ్చినటువంటి వార్తా కథనమే ఇది. ఇది ఏదో సృష్టించింది, కల్పించింది, సొంతగా తయారు చేసింది అయితే కాదు. జమీన్ రైతు అనేటటువంటి పత్రికలో ఉన్నటువంటి వార్తా కథనం. కావాలంటే నాకు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. ఈ పేపర్ క్లిప్ కావాలంటే వాళ్ళందరికీ నేను ఈ క్లిప్ను కూడా పంపిస్తాను, మీరు కూడా చదువుకోండి, చూడొచ్చు. సో మరి మొత్తానికి స్టోరీ అంతా విన్న తర్వాత మీకేమనిపిస్తోంది? నమ్మశక్యంగా ఉందా లేదా? ఇదే జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారా లేదా? ఎస్, నా కమెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయం ఏదున్నా సరే. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.